అది ఆగస్టులో ఇందాకన్నీ సెట్ చేసిన మళ్ళీ ఇంతమంది చంద్రబాబుకి లోకేష్ ని గెలిపారు. ఓకే అండి. ఇందాక ఒకటి ఇచ్చారు, చేతికి ఇచ్చారు. థ్యాంక్స్ అండి, చాలా బాగా దర్శనం ఇచ్చారు ఇక్కడ. థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి మా. రాలేదు.
మన మంగళగిరిలోనే కాదు మన రాష్ట్రాన్ని మనం బాగా చాలా బాధపడుతున్నారు. కన్ఫర్మ్ అని చెప్పండి, ఎందుకంటే ఇద్దరు తాత్కాలికం అన్నారు కదా, అట్లా కాకుండా కన్ఫర్మ్ ఇదే అని చెప్పండి. నేను చెప్పడం కాదు, ఈ రోజు మీరు న్యూస్ చూసారో లేదో అమిత్ షా గారు డిక్లేర్ చేశారు. చెప్పారు ఆయన. ఈరోజు మీరు న్యూస్ చూడండి, మీ చుట్టూ ఉండే వాళ్ళందరికీ చెప్పండి. ఇది చాలా లక్కీ డే, చాలా గుడ్ న్యూస్. మరి అందరూ గుండెల మీద చేతులు పెట్టుకుని పడుకోవచ్చు ఇప్పుడు. డెఫినెట్ గా ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవునా, తాతని గెలుస్తారా? వినయ్ వినయ్ థ్యాంక్ యూ. Thank you, ma. Thanks. Thank you. शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति इष्टगाम्यात्मसंकल्पसिद्धिरस्तु यजमानस्य చాలా పెద్ద స్థాయిలో చేస్తున్నారండి అన్నదానం.
ఈ ఊరికి మాత్రం లోకేస్తే రావాలి మనందరి కోసం మీరు పెడతారండి ప్రసాదం మీరు పెడితే నేను పులిహార పెడతాను చాలా బాగుంది చూడడానికి క్యారెట్లతో అన్నితో అవునా ఇది ఎవరైనా పెట్టండి కొంచెం పక్కనండి రండి ముందు రండి మేడం ఇదే వస్తారా
అనేది చాలా మంచి విషయం. వేలాది మంది ఇస్తున్నారు భోజనం. వెరీ గుడ్. 10,000 మంది అండి. చాలా గొప్ప విషయం అండి. లాస్ట్ డే నేను నమస్తే. మన చేనేత కార్మికులు చేసే చాలా అందమైన చీరలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, ఇక్కడ తయారు చేసే స్వర్ణ ఆభరణాలు ఇవన్నీ మాకు ఎంతో ఇష్టం. ఈ అందమైన ఐటమ్స్ చూస్తుంటే మాకు ఎప్పుడు గర్వంగా అనిపిస్తుంది. కూడా మనం చూస్తున్నాము గత 5 సంవత్సరాలుగా ఇక్కడ దీని మీద, ఈ పరిశ్రమ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకపోయేసరికి చాలా మంది చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు, పేదరికానికి లో పడిపోయారు. అదే కాకుండా వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలంటే నేను చాలా మందిని మగ్గాల్లో కలవటం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే కష్టాలు చెప్పుకోవాలన్నా కూడా ఎవరు సరిగా లేరు. ఇప్పుడుండే పార్టీ లీడర్స్ వస్తారు పోతారు. ఎవరు ఇక్కడ స్టేబుల్ గా స్థిరంగా ఉండే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒక్క నారా లోకేష్ గారే ఇక్కడ ఉండి మా అందరికీ అందుబాటులో ఉన్నారు. మా కష్టాలు చెప్పుకోవడానికి లోకేష్ గారు ఎప్పుడు ఇక్కడ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. మనం డెఫినెట్ గా అభివృద్ధి పొందాలి. మన చేనేత కార్మికుల సంఖ్య, మగ్గాల సంఖ్య చాలా తక్కువ. సంవత్సరానికి చాలా మంది, వందలాది మంది ఈ పరిశ్రమ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా లోకేష్ గారు చాలా ఫోకస్ పెట్టి మన చేనేత కార్మికుల డెవలప్మెంట్, అభివృద్ధి జరిగేటట్టు చూస్తారు. దానికి ఒక ఉదాహరణ మన వీవర్శాల. మీరందరూ దాని గురించి, ఈ పైలట్ ప్రాజెక్ట్ గురించి వినే ఉంటారు. మన వీవర్శాలలో ఆధునిక ఎక్విప్మెంట్ ద్వారా ఒక చాలా మంచి వాతావరణంలో చేనేత కార్మికులు చాలా హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ మనం విస్తరించాలి. మన మంగళగిరిలో అందరూ పైకి రావాలి, చేనేతలు పైకి రావాలి, అభివృద్ధి పొందాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలంటే చేనేత కార్మికుల అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ మన పార్టీ. ఏవైతే తెలుగుదేశం పార్టీ పథకాలు ఉండేవో వాటన్నిటిని తిరిగి తప్పకుండా తీసుకొస్తాము. అదే కాకుండా ఈ జిఎస్టి అనే భారం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తాము. అదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా మన చేనేతలకు అందిస్తారు. ఇవన్నీనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మన లోకేష్ గారు మన మంగళగిరి చీరలు ఏదైతే ఉంటాయో, వస్త్రాలు ఏదైతే ఉంటాయో వాటికి గుర్తింపు పొందేలాగా ఎఫెక్టివ్ మార్కెటింగ్ కూడా తప్పకుండా చేస్తారు. మీరందరూ చూస్తున్నారు గత 5 సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఎంతో కమిటెడ్ గా ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్నో సంక్షేమ ప్రోగ్రాంలు ఇక్కడ నడుపుతున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా గవర్నమెంట్ ఆయన అదే స్పీడ్ తో ఈ ప్రోగ్రాంలు అన్నిటినీ చేస్తున్నారు. మన స్వర్ణ కార్మికులకు కోసం కూడా లక్ష్మీ నరసింహ స్వామి సంఘం అనేది, స్వర్ణకారుల సంఘం అనేది ఏర్పాటు చేయటం జరిగింది. మన మంగళగిరిని ఒక స్వర్ణకారుల హబ్ అంటే గోల్డ్ హబ్ గా ఏర్పాటు చేసుకున్నాము. మనం తయారు చేసిన అందమైన ఆభరణాల్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేస్తాము. ఎఫెక్టివ్ మార్కెటింగ్ కూడా చేస్తాము.
ఇది మనకి ఎంతో ముఖ్యం. ఇదంతా నిజం చేయటంలో మీ అందరి సపోర్టు మరియు సహకారం తప్పకుండా ఉంటుందని నేను నమ్మకం తెలుపుకుంటూ మరొకసారి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారండి? హలో మేడం, మాకు ఇక్కడ కర్మచారులకు వచ్చిన మా తమ్ముడు దానికి కొద్దిగా ఏమైనా సహాయం చేస్తారని మేము అది మాకు మీరు చెప్పిన వినాదం జిఎస్టీ తగ్గించడం, జిఎస్టీ లేకుండా చేస్తాం అనేది దానికి కృతజ్ఞతలు. మళ్ళీ యూనిట్లు 200 యూనిట్లు ఇస్తా అన్నారు, బాగుంది మాకు. థ్యాంక్ యూ. హలో, టాటా లాంటి పెద్ద సంస్థతో అంటే టాటా తనేరియా కంపెనీతో ఒప్పందం పెట్టుకుని మనం ఏదైతే అందమైన చేనేత వస్తువులు చీరలు చేస్తున్నామో వాటికి లాగా మనం చూస్తున్నాము. అదే కాకుండా వాళ్ళు మనకి సపోర్ట్ కూడా ఇస్తారు. ఏదైతే డిజైన్లు ఉంటాయి మంచి మంచి ఫేమస్ డిజైన్ వాటిని వాళ్ళు మనకి అందిస్తారు. ఇప్పుడు స్వర్ణకారులు వచ్చేసరికి కూడా ఇలాంటి ఒప్పందాలు పెట్టుకుని మనం ఎఫెక్టివ్ మార్కెట్ మరియు ఎఫెక్టివ్ ధరలు అందరికీ చూస్తాం. ఈ వస్త్రాలని మాకు ఎంత అది పునరుద్ధరించేనేమో చాలా బాగుంటుంది మా వాళ్ళకి. తప్పకుండానండి, జంట వస్త్రాలు తాతగారు పెట్టారు, తప్పకుండా మేడం గారు ఎన్టీఆర్ పెట్టారు, తప్పకుండా జంట వస్త్రాలు. మన రాజధాని ప్రాంతంలో ఇది కూడా గ్రామం అండి. దాదాపు ఇక్కడ రైతు కూలీలు పెన్షన్ గత 10 సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నారు. కానీ ఈయన వచ్చిన కాడి నుంచి దీన్ని పూర్తి వారికి కూడా ఇంకొక 5 సంవత్సరాల పాటు మీరు దాన్ని పొడిగించే విధంగా, అలాగే రాజధానిలో యాన్యుటీ ఆ కౌలు అనేది ఇంతవరకు అభివృద్ధి చెందలేదు. 3 రాజధానులు పెట్టి ఈయన ఎంత అరాచకం చేస్తున్నారు. కనీసం ఆ ప్లాట్లలో ఉన్న మట్టిని కూడా ఎత్తుకెళ్లే పరిస్థితి, రోడ్లతో వేసే పరిస్థితి, మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. అలానే ఇంకొక 5 సంవత్సరాల పాటు మాకు ఇచ్చే యాన్యుటీని పెంచి రాజధాని మీరు వస్తే క్లారిటీగా అభివృద్ధి చెందుతుంది. దాంట్లో మాకు ఎటువంటి ఇది లేదండి. కానీ ఇంకొక 5 సంవత్సరాల పాటు రైతులకు ఇచ్చే కౌలు కానీ, రైతు కూలీలు కానీ, రైతు కూలీకి ఇచ్చే పెన్షన్ కానీ ఇంకొక 5 సంవత్సరాల పాటు మీరు దాన్ని పెంచే విధంగా తోడ్పాటు చేయాలని కోరుతా ఉన్నాం రైతులందరి తరఫున. మన రాజధాని అనేది తప్పకుండా ఇక్కడ మన మంగళగిరికి, మన అమరావతికి మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ కమిట్మెంట్ ఇచ్చేది కేవలం చంద్రబాబు నాయుడు గారే కాదు, ఈ రోజు అమిత్ షా గారు కూడా ఆయన స్పీచ్ లో చెప్పటం జరిగింది. తప్పకుండా వస్తుంది, మంచి రోజులు వస్తాయి. నాకు అర్థమైందండి, చాలా మంది మహిళా రైతులతో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. కవులు రావట్లేరు, ఆదాయం ఏమీ రావట్లేదు. వాళ్ళు కష్టాల్లో ఉండి ధరలు కూడా పెరిగిపోయాయి. నిత్యావసర ధరలు కానివ్వండి, విద్యుత్ ధరలు కానివ్వండి, పిల్లలకి జాబ్స్ కావాలంటే జాబ్స్ దొరకట్లేవు, విద్య కావాలంటే సరిగ్గా స్కూల్స్ కి కూడా పంపించలేకపోతున్నారు. మీరు చెప్పినట్టు ఉన్న పెన్షన్స్ ని కూడా బిల్లు కట్టలేకపోతే కట్ చేస్తున్నారు. రేషన్లు సరిగా రావట్లేవు. వాళ్ళు చాలా బాధలో ఉండి కూలి పనులు చేసుకుంటున్నారు. ఈ రోజు పని దొరికితే రేపు దొరకట్లేదు. సో తప్పకుండా మన రాజధాని ఇక్కడికి వస్తుంది, అందరూ బాగుపడతారు. మీరు ఇచ్చిన సజెషన్ కూడా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తానండి.